ఏలూరు జిల్లా నూజివీడు మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్గా నూజివీడుకు చెందిన ప్రముఖ వైద్యురాలు వై రాజ్యలక్ష్మి గెలుపొందడంతో నూజివీడుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో జరిగిన మిసెస్ ఇండియా పోటీల్లో డాక్టర్ రాజ్యలక్ష్మి క్లాసిక్ కేటగిరీలో జరిగిన పోటీల్లో మిసెస్ ఆంధ్రప్రదేశ్గా కిరీటం దక్కించుకున్నారు. మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఆమె మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్గా ఎంపిక కావడంతో పాటు మిసెస్ ఎంపవరింగ్, మిసెస్ పాపులర్ అవార్డులను సైతం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ప్రపంచానికి మామిడిలో రారాజుగా ఉన్న పసందైన చిన్న రసాలకు మాత్రమే నూజివీడు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు అందాల పోటీల్లో నెగ్గిన వైద్యురాలు రాజ్యలక్ష్మి నూజివీడు పేరును ప్రపంచానికి తెలిసేలా చేశారు. నూజివీడు పట్టణంలోని జనతా హాస్పిటల్లో డెంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్న వై రాజ్యలక్ష్మి సంవత్సర కాలంగా మిసెస్ ఇండియా పోటీలకు సన్నద్ధమయ్యారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 60 మంది పాల్గొనగా రాజ్యలక్ష్మి కిరీటాన్ని దక్కించుకున్నారు. వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉంటూ ఈ పోటీలకు సిద్ధం కావడంలో మహిళల పట్ల సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడం, సనాతన ధర్మం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి తాను ఈ పోటీల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచానికి మహిళా శక్తిని, ప్రాధాన్యతను తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పోటీల్లో పాల్గొన్నానన్నారు. మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్గా అరుదైన గౌరవం దక్కించుకోవడం సంతోషంగా ఉందని, నూజివీడు పేరును ప్రపంచానికి తెలియజేయటమే తన ప్రధాన ఉద్దేశమని రాజ్యలక్ష్మి తెలిపారు. ఐఎమ్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఫ్రమ్ నూజివీడ్ మ్యాంగో టౌన్. ఇక్కడ మెయిన్ స్మాల్ టౌన్లోంచి ఎవరు వెళ్ళరు ఇలాంటి పోటీలకి. ఐఎమ్ ద ఫైనలిస్ట్. ఐ బికేమ్ క్లాసిక్ విన్నర్ ఫర్ 2025 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్. గ్రేట్నెస్ స్మాల్ టౌన్లోంచి ఎవరు వెళ్ళలేదు. ఐఎమ్ ద ఫస్ట్ లేడీ ఫ్రమ్ మై టౌన్ ఆల్సో. మిసెస్ అన్నది ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు, బట్ ఐ వాంట్ టు అచీవ్ ఇట్. ప్రపంచానికి తెలియాలి ఉమెన్ ఎంపవరింగ్ ఏంటి, ఎలాగా స్మాల్ టౌన్లో చేసాం మేము అన్నది ప్రపంచానికి తెలియడం కోసం మేము వెళ్ళాము. బట్ వన్ మోర్ థింగ్, నా మెయిన్ థీమ్ ఏంటంటే ఉమెన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న రోజుల్లో, రెస్పెక్ట్ లేని రోజుల్లో లేదు, ఉమెన్ ఈజ్ శక్తి. ఈవెన్ మ్యాన్ హ్యాస్ హాఫ్ ద పార్ట్ ఈజ్ శక్తి. అది చెప్పడం కోసమే నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. But I'm happy that I have achieved this. It was a gift to my town, frankly speaking. మా టౌన్ పేరు ప్రపంచానికి తెలియాలి, అది నా ఊరికి మంచి పేరు తీసుకురావాలి. పోటీలో ఇది 1 year బ్యాక్ నేను ఎన్రోల్ అయ్యాను మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి. 1 yearగా మినీ టాస్క్స్ చేసాము. 15 టాస్క్ దాకా చేశాను నేను. బట్ ఎవ్రీ టాస్క్ మెయిన్ ధర్మాన్ని కాపాడటమే మెయిన్ కాన్సెప్ట్గా చెప్పేదాన్ని. ఆ ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది. ద సేమ్ వే మై మోటో ఈజ్ సనాతన ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది. సనాతన ధర్మం ఈజ్ నాట్ దట్ రిలీజియన్ కాదు, మ్యాన్ కైండ్ని కాపాడటం ఎలాగన్న చెప్పిందే సనాతన ధర్మం. సో ఇప్పుడు అనుభవిస్తున్న పొల్యూషన్ కానీ, ఉమెన్ హెరాస్మెంట్ కానీ, ఎయిర్ వాటర్ పొల్యూషన్కి సొల్యూషన్స్ కూడా చెప్పారు. ఇది ఈజ్ నాట్ అ న్యూ జర్నీ ఫర్ మీ. 50 yearsగా నేను ఏం చేశాను అన్నదే ప్రపంచానికి చెప్పాను. దట్ మేక్ మీ టు గెట్ దిస్ క్రౌన్, నథింగ్ ఎల్స్. పోటీలో లాస్ట్ మినిట్ దాకా వీ డోంట్ నో హౌ మెనీ ఉన్నారు, ఎంతమందిని ఫిల్టర్ చేశారు అన్నది వీ డోంట్ నో. బట్ లాస్ట్ సెకండ్ వరకు కూడా వీ డోంట్ నో హూ ఈజ్ ఆంధ్ర పీపుల్, హూ ఈజ్ తెలంగాణ పీపుల్. అక్కడ మేము అందరం కలిసే పార్టిసిపేట్ చేసాము. దట్స్ ఎ గ్రేట్ థింగ్. క్లాసిక్ అనేది విన్ అయ్యాను నేను, అబోవ్ 40 ఇది. బట్ ఐ డోంట్ నో దట్ క్లాసిక్ అనేది సపరేట్ చేసి మాకు పోటీ నిర్వహిస్తున్నారన్న సంగతి కూడా తెలియకుండా మేము పార్టిసిపేట్ చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ. మా ఊరి పేరు నిలబెట్టాను. ప్రపంచం మా ఊరు ఇంకా చూస్తుంది, అది నాకు కావాలి. మై నెక్స్ట్ జర్నీ ఈస్ మిసెస్ ఇండియా కాంపిటీషన్. ఐ షుడ్ విన్. మా ఊరు వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఐ గాట్ ద మోస్ట్ పాపులర్ అవార్డ్ ఆల్సో, ఓటింగ్తో. ఐ క్రియేటెడ్ అవేర్నెస్ ఇన్ మై టౌన్. దట్స్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు. సో మా చిన్న ఊరు కాదు మాది. వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై టౌన్. వీఆర్ శక్తి. మన శక్తి మనం తెలుసుకోవాలి. ఈవెన్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ అస్. సో దట్స్ ద మెయిన్ మోటో. దే షుడ్, వాళ్ళకి తెలపండి మనలోంచి వచ్చారు అని. మన రెస్పెక్ట్ మనం కాపాడాలి, ఫ్యామిలీ రెస్పెక్ట్ కాపాడాలి,
ఇన్ కంట్రీ రెస్పెక్ట్, డిస్ట్రిక్ట్ రెస్పెక్ట్ కాపాడాలి. ఇఫ్ ఉమెన్ ఈజ్ నాట్ దేర్, ఎవల్యూషనే లేదు. హోల్ నేచర్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ అవర్ ఫిమేల్.